ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ ప్రత్యేక తరగతులు, స్టడీ అవర్స్ విద్యార్థులకు స్పెషల్ ఎంసెట్ క్లాసెస్ నిర్వహిస్తున్నామని ప్రిన్సిపల్ రాజన్న తెలిపారు. ఇంటర్మీడియట్ కమిషనర్ ఆదేశాల మేరకు బుధవారం జగదేవ్పూర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పిల్లల తల్లిదండ్రులు, విద్యార్థులతో సమావేశం నిర్వహించారు. సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ వార్షిక పరీక్షలు సమీపిస్తున్న సందర్భంగా 90 రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతూ 20 మంది విద్యార్థులకు ఒక అధ్యాపకుడిని కేర్ టేకర్ గా నియమించి వారి బాగోగులను చూసుకోవడం జరుగుతుందని తల్లిదండ్రులకు సూచించారు. ఈ 2 ఏళ్ల పెన్ను పెట్టి వస్తే మోకాళ్ళ మీద ఉసుకపోసిగా నాకు ఇట్లా నడిపించారు. నేను చూసాను ఇవన్నీ. అందుకనే చదువు మొదలు తర్వాత వేరేది మీరు పని చేయకున్నా సరే చదువు అయితే మంచిగా చదవాలి, ర్యాంకులు తెచ్చుకోవాలి. కుటుంబంలో కానీ మీరు మాట్లాడే తీరులో మార్చుకుంటే మన పిల్లలు ఖచ్చితంగా భగవంతుడు చూస్తూ ఉంటాడు. మనం తప్పు చేయట్లేదు, కానీ చిన్న చిన్న మనం చేసే నెగ్లిజెన్స్, అశ్రద్ధ వల్ల, పిల్లల పట్ల చేసేటువంటి అశ్రద్ధ వల్ల పిల్లలు మానసికంగా కుంగిపోతారు. మనం చెప్పరు. నేను మా ఇక్కడి నుంచి ఇంటికి పోగానే మా పాప రోజు కాలేజీ పోయిస్తారు. ఆమె కూడా 12వ తరగతి చదువుతుంది. కాలేజీలో జరిగే అంశాలను చెప్పాలని చెప్పి తహతాలు ఆడుతూ ఉంటుంది అమ్మాయి. నేను పోగానే ఉండు నీకు ఇప్పుడు అలసిపోయి వచ్చిందని చెప్పి ఆమె చెప్పే విషయాలు వినకుండా పక్కకు పెట్టేస్తే ఆమె గుండె ఇదైపోతుంది, గాయమైపోతుంది. అరే నేను చెప్పే అంశాన్ని మా నాన్న వినే ఓకే లేదా, నాన్న అంటే గౌరవం లేదా అని చెప్పి వాళ్ళు బాధపడిపోయే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇది సైకాలజీలో ఉంటుంది. మేము చదువుకున్నాం కాబట్టి మేము అటువంటి జరగకుండా చేస్తాం. మేమే దేవుళ్ళం కాదు, మాకు ఇట్లాంటి కొన్ని చదువులో నేర్చుకున్నాం. పోతాము, ఒకరింటికి పిలుస్తాం. ఇక్కడ కూడా పిల్లలకు కూడా ఈ ఏజ్ లో మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పిల్లల ఆలోచన చాలా తడబడతా ఉంటుంది. ఎటు పోవాలో ఏదో వాడికి తెలియదు, అయోమయంలో ఉంటాడు, కన్ఫ్యూజ్ లో ఉంటాడు, ఏం చేయాలో తోచదు వారికి. ఈ 12వ తరగతి 11వ తరగతి 10వ తరగతి నుంచి ఒక 15 సంవత్సరాల పిల్లలు. ఆ పిల్లల్ని మనం తిట్టకాడ తిట్టాలి, తిండి పెట్టకాడ తిండి పెట్టాలి, మళ్ళీ వాడిని బాగోగులు షేర్ చేసుకున్నప్పుడు కూడా పంచుకోవాలి. మీరు పంచుకోకపోవడం వల్లే వాడు ఆ విషయాన్ని ఇంకొకరితో పంచుకోబోతున్నాడు. ఆ పంచుకోబోయే క్రమంలో అవతల అమ్మాయో అబ్బాయో చెడు సమాచారమో, చెడు సమాధానమో, చెడు ఆలోచన ఇచ్చినట్లయితే వీరు కూడా చెడులో పోయేటువంటి అవకాశం ఉంది. జరిగే ప్రమాదం అదే. అంతకుముందు టీచరు ఒక లెక్చరర్ బెత్తంతో కొడితే పేరెంట్స్ వచ్చి కొట్టమనేవాళ్ళు. ఇప్పుడైతే ఒక దెబ్బ కొట్టగానే సార్ మీకోసం పెంచినామా సార్, మేము ఇంత తిండి పెట్టి ఇంత చేసి చెప్తే చదువు చెప్పుకుంటే నేర్చుకుని సార్ రేపు వదిలేండి, కానీ పిల్లవాడిని కొడతారా అంటారు. అక్కడ బెత్తం తప్పిపోయింది. ఇప్పుడు పిల్లలకు బేడీలు వచ్చేసింది. మీ అందరూ కూడా చిన్ననాటి చూశారు. టీచర్ అంటే ఎంత గౌరవం ఉంటుండండి, పంతులు వస్తుండే ఎంత గౌరవం ఉంటుండే. ఎదురుగా పోయేవాళ్ళమా? సైకిల్ మీద వస్తే సైకిల్ దిగి పక్కకు పోయేవాళ్ళం. ఒక పంతులు టీచర్ వస్తుండే. కానీ ఇప్పుడు ముందు అట్లా బండ్ల పోయిన హాయ్ అంటారు. సార్ని కూడా నమస్తే అని కూడా పోయి హాయ్ సార్ అంటారు. హాయ్ అని అంటారు, సోపది ఉండాలని అనుకుంటారు. ఒకటే ఏజ్ గ్రూప్ అంటారు చూసారా? ఇప్పుడు ఈ కాలేజ్ పిల్లలు అంతా ఒకటే ఏజ్ వాళ్ళు కాబట్టి అనుకుంటారు. కానీ సార్లకు కూడా హాయ్ సార్, బాయ్ సార్ అని కాడికి వచ్చింది అనమాట. ఇంట్లో కూడా నాన్న అంటే గౌరవం ఉందా, అమ్మ అంటే గౌరవం ఉందా?